ఒక్కసారి నేను గోల్డ్ షాప్ లో ఉన్నా ఏమంటారు అనేది తెలుసు. సో ఎట్లా ఉంది గోల్డ్ రేట్? మామూలుగా లేదు, కొనాలంటే భయం అవుతుందండి బాబు. ఏం కొంటున్నారు ఇవాళ? మేము పెట్టే మనకి పెద్ద పెద్దగా రాకుండా చిన్న చిన్నగా వస్తున్నాయి. ముందు ముందు రోజుల్లో కొనాలంటే ఏం కొనాలన్నా కూడా గోల్డ్ షాప్ రావాలన్నా భయపడాలేమో. సిల్వరే గోల్డే. గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ తగ్గడం అండ్ గోల్డ్ రేట్ పెరగడం ప్రతిసారి అయ్యేదే, కాకపోతే ఈసారి మాత్రం చాలా డ్రాస్టిక్ చేంజ్ మనకి ఎల్లో మెటల్లా కనిపిస్తుంది. సో ఒక్కసారి గోల్డ్ షాపింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటండి? లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జూబ్లీస్ నుంచి వచ్చాము. ఓకే, ఎట్లా అనిపిస్తున్నాయి గోల్డ్ రేట్స్? చాలా కాస్ట్గా అనిపిస్తుందండి. ఇంకెట్లా అనిపిస్తుంది ఏముంది, ఈ ముందు ముందు రోజుల్లో తగ్గేదాని కన్నా పెరిగేది ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తప్పితే తగ్గాలని ఏం లేదు. కొనుక్కుంటే ఇప్పుడులో కొనుక్కోవడం బెటర్, లేకపోతే ముందు ముందు రోజులు ఎలా కూడా కొనలేమో అని భయం వేస్తుంది. అవునా? పిల్లలు ఉన్న వాళ్ళు ముందుగా సేఫ్గా కొనుక్కోవడం చాలా సేఫ్. ముందు ముందు రోజుల్లో కొనాలంటే ఏం కొనాలన్నా కూడా గోల్డ్ షాప్ రావాలన్నా భయపడాలేమో అన్నట్లుగా అయిపోతుంది. గోల్డ్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గడం అయితే ఏం లేదు. ఇయర్లో చూసే కన్నా మంత్లో చూసేదే డిఫరెంట్ అయిపోతుంది. 2 days 3 days గోల్డ్ రేట్ తగ్గింది అనే లోపే మళ్ళీ 2 days 3 daysలో గోల్డ్ రేట్ పెరిగింది అనే వార్త వినాల్సి వస్తుంది. అందువల్ల ముందు రోజుల కన్నా ఇప్పుడే బెటర్. ముందు రోజుల్లో తగ్గుతుంది అనుకోవడం మనం వేస్ట్. కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కొని పిల్లలకి ఏదో సేఫ్గా పెట్టుకోవడం మంచిది, బెటర్ కూడా. అనుకున్నారు ఎప్పుడైనా ఇట్లా ఇంతగానం పెరుగుతుంది? అనుకోలేదండి అసలు. ముందు కొనుక్కునే వాళ్ళు సేఫ్, ఇప్పుడు కొనేవాళ్ళు బెటర్, కష్టం ఎలా అయినా. అనుకోకుండా కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులే కదా. ఇప్పుడు కొనాలంటే అసలు గ్రామే 8,000-9,000 10,000 అని అంటే ఎక్కడ కొనగలం? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, కంపల్సరీ కొనాలి గోల్డ్. పాపకు పెట్టాలంటే ఎంతైనా కొనాలి కదా, లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. అదే అప్పుడు కొనుక్కొని ఉన్న వాళ్ళు సేఫే కదా. మినిమం ఒక 4 lakhs పెట్టి కొంత కొనగలుగుతారు, అప్పుడు కొన్ని వాళ్ళు సేఫే కదా. అలా చూసుకుంటే ఇప్పుడు కొనుక్కోవాలి. ముందు ముందు రోజుల్లో ఇంకెలా ఉంటుందో కూడా చెప్పలేం కాబట్టి. అప్పట్లో ఎట్లా ఉండే మీరు కొన్నప్పుడు? నేను కొనేటప్పుడు అంటే మినిమం చాలా తక్కువలో కొనేదాన్ని గోల్డ్. అప్పుడు నేను హారం కొన్నాను, నెక్లెస్లు కొన్నాను, చౌలీలు కొన్నప్పుడు 45,000లో కొన్నాను. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఎన్ని 3 తులాలు 4 తులాల్లో కొన్నాను, 45 తులం. ఇప్పుడు అది పెట్టి కొట్టాలని నేను కొనగలనా? అప్పుడు 3 తులాలు కొన్న రేటు ఇప్పుడు ఒకే తులం కొనాలి, 10 grams కొనాల్సి వస్తుంది. అప్పుడు నేను మినిమం 3 తులాలు కొన్నాను, ఇప్పుడు అదే ఒకటే తులం కొనాల్సి వస్తుంది అదే అమౌంట్ పెట్టి. అప్పుడు సంపాదించుకున్న బంగారమే ఇంకా ఇప్పుడు కొనాలంటే చూడండి ఎంత పెరుగుతుంది, ఇంకా రోజు రోజు పెరుగుతుంది. కాబట్టి ఇంక ఈ రోజుల్లో కూడా కొనుక్కోకపోతే ఇంకా ముందు ముందు రోజుల్లో కొనలేమేమో అని భయం వేస్తుంది. కానీ అప్పట్లో మన పెళ్లిళ్ళు అప్పుడు పెట్టి 5 తులాలు 10 తులాలు ఒక మిడ్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ ఉండే, అప్పుడు చాలా విలువ. ఇప్పుడు అది కొని పెట్టగలుగుతున్నారా? పెట్టలేకపోతున్నారు, భయపడుతున్నారు. పెళ్లిళ్ళు అనే సీజన్ వస్తే మన పిల్లలకి ఏమైనా కొనగలమా, వాళ్ళకి ఏం పెట్టాలి అన్న థాట్స్ ఇప్పుడు ఎక్కువైపోయాయి. దానివల్ల ఏం చేస్తున్నారు, విన్నంత వరకు గోల్డ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కొని పెట్టుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో, వాళ్ళకి ఇవ్వగలుగుతామేమో అన్న దాంట్లో థాట్ చేస్తున్నారు అందరూ. అందువల్ల అసలుకి ఫ్యూచర్ లో మిడ్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ ఉంటుందా, కొనే పరిస్థితి ఉంటుందా? బంగారం ఉండదు, కానీ తప్పదు కదా కొనాలి అంటే. ఇంకా కొంత అంత పెట్టలేకపోయినా మినిమం పెట్టాలి కదా అన్నట్టు పెడతారు అంతే. ఒకప్పుడు 10 తులాలు పెట్టేటోళ్ళు ఇప్పుడు 5 పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నారు. పెట్టగలమా అమ్మ, 5 పెట్టకపోతే రేపు మళ్ళీ మన పాప పరిస్థితి ఏంటని ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. ఆలోచించి పెట్టాలా కంపల్సరీ. అప్పుడు 10 తులాలంటే ఏమీ కాదు, పెడదాం ఏముంది మన పిల్లే కదా. ఇప్పుడు 5 తులాలు కొనాలంటే ఎక్కడ తేవాలి, ఏం చేయాలని ఆలోచించే పరిస్థితి అయిపోయింది మిడిల్ క్లాస్. అంటే ఇప్పుడు 5 తులాలు పెడతామని మాట్లాడుకునే పరిస్థితి, లేదంటే 2 లక్షలు 3 లక్షల బంగారం పెడతామని మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఉన్నదైతే అదే 2 తులాలు 2 లక్షలు 3 లక్షల్లో పెడతామన్న పరిస్థితి ఉంది, కానీ 5 తులాలు పెడతామన్న మాట అయితే చాలా తక్కువ. అవును, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అలా అయిపోయింది. అసలు మాట్లాడుకున్న రోజుకి కొనే రోజుకి బంగారం రేట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. వాళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత రేటు పెరిగిపోతుంది కదా. అప్పుడు మనకి ఎలా ఉంటది, చెప్పాక కొని పెట్టాలి. వాళ్ళన్ని రేటు మనం కొనివ్వలేం కదా, వాళ్ళు చెప్పిన రేటు కొనాలి కదా, కంపల్సరీ కొని పెట్టాలి. ఏం చేయలేము, పొజిషన్ అలా అయిపోయింది అంతే. కాబట్టి ఉన్నప్పుడే సేఫ్గా కొనుక్కొని ఉంచుకోవడం చాలా బెటర్. హాయ్ అండి. సో ఎట్లా ఉంది గోల్డ్ రేట్? మామూలుగా లేదు, మామూలుగా లేదు అసలు. కొనాలంటే భయం అవుతుందండి బాబు. సో ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను,
చాలా మంది గోల్డ్ అంటే ఒక ఆర్నమెంటే కాదు, అది ఒక సేవింగా లేదంటే అమ్మాయి గోల్డ్ ఉందిగా భరోసా అని అనుకుంటారు. మీరేమనుకుంటారు అసలు గోల్డ్? మేము అంతే అనుకుంటాము. గోల్డ్ ఉంటే మాకు అదొక ఇది కదా, ఆపదలోని ఆదుకుండేదే గోల్డ్. ఎవరి దగ్గర చేయాల్సిన పనే ఉండదు. కానీ ఇంత ముందు కొనుక్కున్న వాళ్ళది బెటర్, తక్కువ రేట్లో కొనుక్కున్న వాళ్ళది. అప్పుడు ఎక్కువ రేట్ అయిపోయింది. ఇంత ముందు అంటే కొంచెం డబ్బులకి ఎక్కువ గోల్డ్ వచ్చేది. ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టినా కూడా గోల్డ్ రావట్లేదు. ఈ 2-3 days ఎట్లా ఉంది గోల్డ్ రేట్ అసలు? మామూలుగా లేదండి, ఇంకా తగ్గుతుందేమో అనుకుంటున్నాం కానీ ఇంకా పెరుగుతా ఉంది. పెరుగుతూనే ఉంది. తగ్గుద్దేమో అని వెయిట్ చేస్తున్నాం. ఇంకా వెయిట్ చేస్తున్నారు కానీ తగ్గేది లేదు అంటుందా గోల్డ్? తగ్గిలేదు లేదు అంటున్నారు. మరి ఏమో తగ్గితే బాగుంటది. కానీ ఆ పరిస్థితి కనిపిస్తుంది 2-3 రోజులు. ఏమో ఇప్పుడు ఈ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి చేయాలంటే ఎట్లా భయం అవుతుంది. అవును, అది వాస్తవమే నిజంగా. ఎన్న కొనాలి అన్నా కూడా భయం అవుతుంది. మనం సిల్వర్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినాం. ఒక్కసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, చెప్పండి. సో ఎట్లా ఉంది గోల్డ్ రేట్? గోల్డ్ కొనలే, మేము సిల్వర్ కొన్నాం. సిల్వర్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి ఐటమ్స్ అన్ని. రేట్లు ఎట్లా ఉన్నాయి? బంగారం రేట్లు కానీ వెండి రేట్లు కానీ? పెరుగుతూనే ఉంటాయండి. మనం కొనాల్సిందా అంటే తప్పనిసరి కొనాల్సిందే. మనకు అవసరం ఉంది కదా, అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనాల్సిందే కదా. మనం వేరే దాంతో అడ్జస్ట్మెంట్ చేసుకోలేం కదా. సిల్వరే, గోల్డే. మనకు కావాల్సినది ఏదైతే మనం కొనుక్కోవాల్సిందే. వేరేవి ఏవి దీన్ని బీట్ చేయలేవు కదా, అంతే. అందుకని తీసేసుకుని ఇవాళ ఏం తీసుకున్నారు మరి? వెండి కుందులు చిన్నవి, ఒక కుంకుమ తీసుకున్నాం. గిఫ్ట్ ఐటమ్స్? గిఫ్ట్ ఐటమ్ పెట్టాలి కాబట్టి. సో లాస్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఎట్లా ఉండే సిల్వర్ రేట్ కానీ గోల్డ్ రేట్ కానీ? సిల్వర్ కొనలేదు, గోల్డ్ కొన్నాము. తక్కువ ఉండే 62,000 అట్లుండే. ఇప్పుడు 80 దాడుతుంది కదా. ఇప్పుడు 1 year అయింది లేదు కొని. ఇక్కడ మేకింగ్ జిఎస్టీ అని 1,00,000 పెరిగినాయి. సో గోల్డ్ రేట్ 1,00,000 దాటితే ఎట్లా ఉంటుంది అసలు? 1,00,000 దాటితే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు కాబట్టి దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం చూడాలి. ఏంటంటే ఇప్పుడు తక్కువ ఉంటాయి కదా, ఇప్పుడు మనం క్యారెట్స్ లో ఇప్పుడు 92 క్యారెట్స్ అట్లా ఉంటున్నాయి కదా, దాన్ని కొంచెం తగ్గించి గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. ప్రత్యామ్నాయం దానికి ఫ్యూచర్ అట్లే ఉంటుందా? అలానే ఉండొచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు పిల్లల జనరేషన్. మా లాంటి వాళ్ళు అయితే పెద్దవే. పిల్లల జనరేషన్ బట్టి పిల్లలకి లైట్ వెయిటే కావాలి కాబట్టి అలా కూడా మాడిఫై చేసుకోవచ్చు. అసలు పెళ్ళిళ్ళకి బంగారం కొనడం అంటే ఇప్పుడు ఒక మిడ్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుండొచ్చు? కష్టంగా ఉంటుంది. కష్టం కాబట్టి ఇంకా పిల్లల ఆశలు తీర్చాలి కాబట్టి కొట్టారు, సప్పో చేసి తప్పదని. మరి 2 తులాలు కొనే చోట తులము అని కొనుక్కుంటారు. అట్లయితే కొనక తప్పదు, ఇంకా తప్పదు. అది కంపల్సరీ. అది మనం దాన్ని రిప్లేస్ చేయలేం కదా. గోల్డే కదా, కానీ తగ్గించగలుగుతాం అంతే. 10 కొనే చోట 5 కొంటాం అట్లా. ఏం కొంటున్నారు ఇవాళ? లాకెట్ కొందాం అనుకు వచ్చాము, కానీ రేట్ చూస్తే మేము పెట్టే మనకి పెద్దగా రాకుండా చిన్నగా వస్తున్నాయి. సో లాస్ట్ పర్చేస్ ఎప్పుడు చేశారు? లాస్ట్ పర్చేస్ వరలక్ష్మి వ్రతానికి చేసాము, దాని 3 చేసాము దీవాలి అప్పుడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాము. రేట్ ఏమంటుంది మరి గోల్డ్ రేట్? రేట్ చాలా ఎక్కువ ఉందండి. ఇంతకు ముందు కొన్నప్పుడు ఎక్కువ వచ్చేవి. మనం ఒక 1,00,000 రూపాయలు తీసుకొస్తే ఎక్కువ గోల్డ్ వచ్చేది. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకొస్తే కూడా ఏమీ రావట్లేదు. ఒక నచ్చిన పెండెంట్ అయినా వస్తుందా 1,00,000 రూపాయలకి? రావచ్చు, వస్తుంది. అంతే ఉంటుందేమో ఈ పెండెంట్ అంటే. సో అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకునే పరిస్థితిలో ఉందంటారా గోల్డ్ ఇప్పుడు? ఇప్పుడు కష్టమండి. ఇంతకు ముందు ఎక్కువ కొనుక్కుంటే వాళ్ళకి అదృష్టం. ఇప్పుడు అంటే మాత్రం ఎక్కువ డబ్బులకి తక్కువ గోల్డ్ వస్తుంది అంతే. అసలు ఈ గోల్డ్ రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పిల్లలకు ముందే కొని పెట్టాలనిపిస్తుందా లేదంటే ఉన్న గోల్డ్ దాచుకోవాలి? ఇప్పుడు కొనుక్కుంటే కొంచెం బెటర్. ఇంకా పెరిగినప్పుడు మరి ఎక్కువ కొనలేం కదా, అందుకని ఇప్పుడు కొనుక్కుంటే డబ్బులుంటే ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. సో ఇదనమాట గోల్డ్ షాపింగ్ రష్ అండ్ గోల్డ్ రేటు పెరుగుడుతోటి పబ్లిక్ వర్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.